టీమిండియాతో గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 5 సెషన్ల పాటు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన సఫారీలు ఎట్టకేలకు ఆలౌట్ అయ్యారు. ముత్తుస్వామి సెంచరీకి తోడు జాన్సన్ మెరుపు హాఫ్ సెంచరీ చేయడంతో తొలి ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా 489 పరుగులకి ఆలౌట్ అయింది. ముత్తుస్వామి 109 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిస్తే జాన్సన్ 93 పరుగుల వద్ద అవుట్ అయి సెంచరీ మిచ్చేసుకున్నాడు. టీమిండియా బౌలర్లో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టగా జడేజా, సిరాజ్, బుమ్రా తలో 2 వికెట్లు తీసుకున్నారు. 6 వికెట్లకి 247 పరుగుల వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా తొలి లోనే పట్టు బిగించింది. ముత్తుస్వామి వేరియన్లు 88 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. వీరిద్దరు 40 ఓవర్ల పాటు క్రీజులో భారత బౌలర్లను కొరకరాని కొయ్యేలా తయారయ్యారు. అయితే వేరియన్ అవుట్ అయిన ముత్తుస్వామి, జాన్సన్ దక్షిణాఫ్రికా జట్టుకు మరో కీలక భాగస్వామ్యాన్ని అందించారు. ఒక ఎండులో ముత్తుస్వామి నిదానంగా ఆడినా మరో ఎండులో జాన్సన్ ఆరంభం నుంచే బౌండరీల వర్షం కురిపించాడు. జాన్సన్ తో పాటు ముత్తుస్వామి కూడా వేగంగా ఆడడంతో సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ శరవేగంగా కదిలింది. ఈ క్రమంలో ముత్తుస్వామి సెంచరీతో పాటు జాన్సన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. వీరిద్దరు 7వ వికెట్ కు 96 బంతుల్లోనే 91 పరుగులు చేశారు. మూడో సెషన్ లో సౌత్ ఆఫ్రికా 112 పరుగులు రాబట్టింది. అయితే జాన్సన్ తన 93 పరుగుల వద్ద చివరి వికెట్ రూపంలో అవుట్ అవడంతో సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్ 489 పరుగులకి ఆలౌట్ అయింది. ఇక అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది.